హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన రాజమండ్రి అబ్బాయి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, ఈరోజు మనం ముందరకు వచ్చామండి మళ్ళీ ఇంకో టాపిక్తో. అదేంటంటే చాలామంది స్టూడెంట్స్ కామన్గా అడిగే క్వశ్చన్ ఈ మధ్యన, పిఎస్డబ్ల్యూ ఉంటుందా లేదా సార్, మేము రావచ్చా రాకూడదా, జనవరిలో ఉంటుందా ఊడిపోద్దా, ఏం చేయగలం ఏం చేయలేం, అసలు యూకే వస్తే బెటరా వర్స్టా అని. యూకేకి ఇండియాకి మనకి బేసికల్గా ఉన్న చాలా కంపారిజన్ వీడియోస్ మనం ఆల్రెడీ చేసాం. ఒకసారి మీరు ఒకవేళ కొత్తగా వచ్చినట్లయితే ఈ మన యూట్యూబ్ ఛానల్ని అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఐకార్డ్ ఏదో ఒక వీడియో పెడతాను. అది కాకుండా మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఇలాంటి వీడియోస్ ఉంటాయి, మీరు వెళ్ళి చూసేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ మనం చేస్తూనే ఉంటాం. ఓకే, నెక్స్ట్ పిఎస్డబ్ల్యూ ఉంటుందా ఉడుతుందా? ఊడిపోద్ది. కానీ ఇప్పుడేనా? ఇప్పుడు కాదు, కొంచెం టైం ఉంది. ఎందుకంటే ఇలా కాదు, స్టూడెంట్స్ రావట్లేదు. స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 20-30% వరకు పడిపోయారంటండి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే అంత ఎక్కువ మంది స్టూడెంట్స్ రావట్లేదు. మా యూనివర్సిటీలో కూడా స్టూడెంట్స్ కౌంట్ తగ్గిపోయింది. చాలామంది స్టాఫ్ని పీకి పడేస్తున్నారు. అన్ని యూనివర్సిటీస్లో ఎంతోమంది స్టాఫ్ రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఎందుకంటే మేజర్గా వీళ్ళకి వచ్చే స్టూడెంట్ నెంబర్స్లో మన స్టూడెంట్సే ఎక్కువ. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్రికా నుంచి చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తారు. సో ఈ 4 కంట్రీస్ నుంచి అన్ప్రెడిక్టబుల్ అయిపోయింది కదండి సిచ్యువేషన్. ఇప్పుడు మాస్టర్స్కి వచ్చే వాళ్ళందరూ ఇప్పుడు డిపెండెంట్స్ని తీసుకురాలేరు, వస్తే వాళ్ళు ఒక్కలే రావాలి. ఇంతకుముందు ఫ్యామిలీస్ పొలోమని వస్తారు, పొలోమని. మేము కూడా అదే బాప్తా కదా. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు చేంజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మాస్టర్స్కి ఎవరైనా అప్లై చేసుకుంటే అప్లికెంట్ మాత్రమే రాగలడు, లేదంటే రాగలరు, అమ్మాయినా అబ్బాయినా. ఓకే, సో దానివల్ల చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రైట్. సో కమింగ్ టు ద పాయింట్, పిఎస్డబ్ల్యూ ఉంటుందా ఉండదా? యాజ్ ఆఫ్ నౌ దాని మీద అయితే ఏం అప్డేట్ రాలేదండి. చాలామంది ప్రిడిక్ట్ చేసి చెప్పేస్తారు, మేము ఇలా అనుకుంటున్నాం, 6 నెలల్లో ఇలా అవ్వచ్చు, 8 నెలల్లో ఇలా అవ్వచ్చు అని చెప్పేసి అలా బోర్లోదే పనులు మనం చెయ్యం. ఇప్పుడు దాకా అయితే క్యాన్సిల్ చేయలేదు, నాకు తెలిసినంత వరకు చేసే అవకాశం లేదు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే వీళ్ళ దగ్గర నెంబర్లే లేవు, వీళ్ళ దగ్గర డబ్బులే రావట్లేదు, ఇంకెందుకు క్యాన్సిల్ చేస్తారు. కానీ లోకల్ గవర్నమెంట్ అయితే మాత్రం ఇక్కడ లోకల్స్ని చాలా బాగా దారుణంగా సపోర్ట్ చేస్తుంది. కంపెనీస్ కూడా మీరు వెళ్ళని హైర్ చేసుకోండి అది ఇది అని చెప్తుంది. ఆ సపోర్ట్ వేరు, ఈ పిఎస్డబ్ల్యూ వేరు కదా. సో యాజ్ ఆఫ్ నా పిఎస్డబ్ల్యూ అయితే క్యాన్సిల్ చేయలేదు. మీరు స్టిల్ ఒకవేళ జానింటేకి అప్లై చేసుకోలేదు అంటే జానింటేకి అప్లై చేసుకోండి, మీరు ఒకవేళ సింగిల్ అయితే. లేదంటే మాత్రం రోజుకి మీరు 4-5 గంటలు మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకోవాల్సి వస్తుంది, చూసుకోండి. ఓకేనా? సో దీని తర్వాత పిఎస్డబ్ల్యూ ఉంటుందా ఉండదా అనేది మాకు ఇంకా అప్డేట్ ఏం రాలేదు. ఒకవేళ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇమీడియట్గా నాకు తెలియగానే మీకు ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను. అలాగే వేరే స్టూడెంట్స్ ఒకవేళ నేను తెలుగులో నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా, ఇలాగే నేను ఇంగ్లీష్లో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయమని చెప్పేసి నా స్టూడెంట్స్ చాలామంది వాయిగొడుస్తారు నన్ను పట్టుకుని, మామూలుగా లేదు. సో దానికోసం అని చెప్పేసి నేను ఇంకో ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా అండి. దట్ ఈజ్ లైవ్ విత్ మిస్టర్ ఏ. సో ఆ ఛానల్లో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఒకవేళ చూడకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్లో వీడియోస్ ఏం లేవు, ఇప్పుడే పోస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడే మనం వచ్చాం ఇండియా నుంచి వెకేషన్ మీద. సో పోస్ట్ చేస్తాను. అందులో అయితే ఓన్లీ ఇంగ్లీష్లో పెడతానండి, ఇందులో అయితే తెలుగులో మాట్లాడుకుందాం. ఓకేనా? మీకు ఈ యాక్సెంట్ కావాలంటే దీనికి వచ్చేయండి, లేదు ప్యూర్ ప్రొఫెషనల్ కావాలి, ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే అక్కడికి వచ్చి మాట్లాడుకుందాం. ఓకే, ఆల్రైట్ దెన్ గైస్, ఈ చిన్న అప్డేట్ చెప్దామని మీ అందరికి వచ్చాను. పిఎస్డబ్ల్యూ అయితే ప్రస్తుతానికి క్లోజ్ అవ్వలేదు. అప్లై చేసుకోవాలంటే యూకేకి అప్లై చేసుకోండి. వేరే మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి, మెల్లిగా రీసెర్చ్ చేయండి, మీకే తెలుస్తుంది. సరేనా? ఓకే, ఆల్రైట్ దెన్, ఐల్ సీ యూ లైటర్. యూ టేక్ కేర్, బాయ్.